టాపిక్లోకి వెళ్ళిపోదాం. కేసీఆర్ వర్సెస్ సీఎం, కొత్త లెక్కలు కొత్త కథలు. సో మొత్తానికి నేను ఇప్పటివరకు ఒక లెక్క, రేపటి నుంచి కొత్త లెక్క అంటున్నారు. కానీ ఆయన మాటల్లో పదును లేకపోవడం, చాలా సంవత్సరాల తర్వాత ఫామ్ హౌస్ నుంచి బయటికి రావడంతో ప్రజలు ఎక్కడ కూడా పెద్దగా స్పందన అనేది కరువైందన్నట్టు తెలుస్తుంది. ఇంకా మళ్ళీ పాత కథలే మళ్ళీ చెప్పడం, అంటే పాలమూరు సంబంధించి, రంగారెడ్డి సంబంధించి, అలాగే రేవంత్ రెడ్డి ఏదైతే ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడుతూ, అలాగే రియల్ ఎస్టేట్ తను ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ బాగుంది, ఇప్పుడు రియల్ ఎస్టేట్ డౌన్ అయింది అన్న విషయంపై కూడా మొత్తానికి ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ని బేస్ చేసుకుని కూడా మాట్లాడడం జరిగింది. అలాగే హైదరాబాద్లో శాంతి భద్రతలు కరువయ్యాయి అన్న విషయంలో కూడా మాట్లాడడం జరిగింది. ఏదైనా కానీ కృష్ణా జలాల కోసం మరి ఆయన మళ్ళీ పాదయాత్ర చేస్తానంటున్నాడు, జోగులాంబ నుంచి గద్వాల వరకు. మరి అది ఎంతవరకు చూడాలి? ప్రజల్లోకి మరి కేసీఆర్ వస్తాడు అంటున్నారు. దానికి సంబంధించి అంటే ఒకవేళ ఈయన వచ్చినా కూడా నేరుగా కేసీఆర్ ప్రజల్లోకి వెళ్తే గనక మరి గతంలో లాగా ఏమైనా పట్టించుకుంటారా, ప్రజలు పట్టించుకోరా అన్న విషయంపై కూడా కేసీఆర్ వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళతో కూడా సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. ఎలాగైనా సరే ప్రజల్లోకి వెళ్ళాలి, ఎందుకంటే ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత, ఏదైతే పార్లమెంట్ స్థానాలు కోల్పోయిన తర్వాత, బై ఎలక్షన్స్లో బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత, ఇప్పుడు చూసుకుంటే రేపు జరగబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో మరి ఏదో రకంగా కార్యకర్తలకి ధైర్యం ఇవ్వాలని ఆయన ఎంత ఇదిగా మారిపోయారు అంటే, ఆయన మాటల్లో పదును లేకపోవడానికి గల కారణాలు చూసుకుంటా ఉంటే ఆయన పార్టీ పేరే మర్చిపోయిన సందర్భం. టీఆర్ఎస్ ఆయనే బీఆర్ఎస్గా మార్చిన సందర్భం అందరికీ తెలుసు. కానీ ఆయన మర్చిపోయి టీఆర్ఎస్ అని కూడా మాట్లాడడం జరిగింది. సో మొత్తానికి ఏదైతే రేవంత్ రెడ్డి ఇచ్చిన షాక్ నేపథ్యంలో మొత్తానికి ఈయన 2 years తర్వాత ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చారు. కానీ కొంత మాటల్లో మాత్రం పదును అనేది కరువైంది. ఇప్పుడు రేవంత్ రెడ్డిని బేస్ చేసుకుని మాట్లాడుతున్నా కూడా రేవంత్ రెడ్డి చాలా క్లియర్గా చెప్పారు, మీరు అసెంబ్లీకి రండి, మీకు నేను ప్రొటెక్షన్ ఇస్తాను అని చెప్పని. కానీ మీరు ఈయన అసెంబ్లీకి వచ్చే ధైర్యం చేస్తారా లేదా అనేది కూడా మరి చూడాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన బైట్స్ ఉన్నాయి, ఒకసారి బైట్స్ చూద్దాం. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఫ్యూచర్ సిటీ, తొక్క సిటీ. ఎవరికి కావాలి నీ ఫ్యూచర్ సిటీ? నాకు అర్థం కాదు. ఈ సిటీ మొత్తం గబ్బులు వేసిపోవాలి, ఇక్కడ దాంతో నువ్వు తీసుకుపోయాలి. ఫ్యూచర్ సిటీ, తొక్క సిటీ, అన్ని దిక్కుమాలిన పాలసీలు, రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందా తప్పితే ఇంకోటి లేదు. అన్ని అవి కనబడతాయి మనకు. వంతారనో బొంతారనో పెడతారు. ఈ జూ పార్క్ కొంచెం ఆడబెడతారట. ఎందుకు? జూ పార్క్ అమ్మకతో పెట్టానిక? ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో అసలు? సో ఇష్టం వచ్చిన పద్ధతులు, మాటలు, ఇష్టం వచ్చిన దుర్మార్గ ప్రచారాలు, అన్ని పచ్చి అబద్ధాలు నోరు తెరిస్తే. రియాలిటీ వేరుంది, జరుగుతున్నది వేరున్నది. మేము ఇటువంటి చిల్లర పనులు చేయలేదే. ఏళ్ళ దాకా వేరు కథ, రేపటి నుంచి వేరే తోలు తీస్తాం ఎక్కడికక్కడ. ఏం జరుగుతుంది? గోదావరి మీద అరాకిరి చేసి చంద్రబాబు నాయుడు, ఏపీ ప్రభుత్వం నల్లమల సాగరు, ఈ సాగరు, ఆ సాగరు, అటు గోదావరి దోపిడీ జరుగుతూ ఉంటే దాని మీద సప్పులు లేదు. కృష్ణలో ఇంత ఘోరంగా పాలమూరు ఎత్తిపోతల మీద దీని మీద సప్పులు లేదు. మరి ఎవరి ప్రయోజనాల కోసం ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం? ఏం చేయడానికి ఉన్నట్టు? ఏం జరుగుతున్నట్టు రాష్ట్రంలో? కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నేనే స్వయంగా రంగంలో దిగాలనుకున్నా. దీనం ఈ జలదోపిడిని అరికట్టాలని కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాన్ని కూడా తప్పకుండా చేస్తాం. ఇన్ని రోజులు ఒక రకంగా పోయినాం, కానీ తప్పేటట్లేదు. ఇప్పుడు ఎవరితోనైనా సరే కొట్లాడతాం. తెలంగాణ కోసం భయపడం. యాందాకాని పోతాం, ఈ కొండ మీద గోపైనా సరే కొట్లాడతాం, తప్ప ఇడిచిపెట్టాం. గోదావరి మీద అరాకిరి చేసి చంద్రబాబు నాయుడు, ఏపీ ప్రభుత్వం తెలంగాణలో కృష్ణా నది పరివాహక ప్రాంతం 69.5 ఉన్నప్పుడు మరి ఆ ప్రకారం మీరు ఎందుకు ఆ యొక్క హక్కుల్ని మీరు బీజేపీ ప్రభుత్వం వాడుకోలేదు? బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసి అంటగాగినాయి కదా. మీరు, మీ అల్లుడు గారు, మీకు బీజేపీకి సఖ్యత ఉండి కూడా మీరు చెయ్యలే. మరి 9 సంవత్సరాలు మీరు నిద్రపోయినరా? 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు అంటే ఆ స్థాయికి దిగజారి మాట్లాడాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? అంటే అధికారం కోసం, రాజకీయం కోసం, అవసరాన్ని బట్టి ఏది బట్టి అది మాట్లాడతారా? ఇక హరీష్ రావును మించిన తప్పుడు మాటలు, తప్పుడు కూతలు, తప్పుడు ప్రచారం, గోబెల్ ప్రచారం, అధికారం పోయిన కాడ నుంచి ఏదో వాళ్ళది ఎవరో గుంజుకున్నట్టుగా, వాళ్ళ ఇంట్లో పడి ఎవరో దోచుకున్నట్టుగా ఫీల్ అయ్యి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. నీకు 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చిర్రు, ఈరోజు కాంగ్రెస్కి అవకాశం ఇచ్చిర్రు. కాంగ్రెస్ మంచిగా పనిచేయనప్పుడు కాంగ్రెస్ను కూడా దించుతారు. కానీ ఇలా అక్కసు, వ్యక్తిగత అక్కసు, అధికార అక్కసు, కుటుంబంలో వచ్చే సమస్యలు, వాటికి కవితకు జవాబు చెప్పలేక ఇవాళ మా పార్టీ మీద పడుతారు. ఫస్ట్ మీ పార్టీలో ఉన్న సమస్యలు పరిష్కరించుకోండి అని తెలియజేస్తాం. శాసనసభకు హాజరై మరి ప్రజా సమస్యలు ఏ అంశమైనా సరే ఆ సభలో ఉంచే ప్రయత్నం చేయండి తప్ప మీరు రాగానే తోలు తీస్తామంటే ఇక్కడ మేము ఇప్పి తోలు చూపెట్టి మీకు ఇవ్వడానికి సిద్ధంగా లేం. బరాబర్ పొరపాటు చేస్తే దానికి అంగీకరిస్తాం. తోలు తీసే హక్కు ప్రజాస్వామ్యంలో ప్రజలకు మాత్రమే ఉంది. ఆల్రెడీ 10 సంవత్సరాలు పరిపాలించిన మిమ్మల్ని తోలు వీగితే ఎమ్మెల్సీ ఎలక్షన్ల, ఎంపీ ఎలక్షన్ల, సర్పంచ్ ఎలక్షన్ల, ఉప ఎన్నికల్లో మళ్ళా తోలు కూడా మొలవకుండా వీగుతానే ఉన్నారు. మీరు మమ్మల్ని తోలు వీగుతా అంటారు. శాసనసభకు రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహిగా నిన్న స్పష్టంగా రాష్ట్ర ప్రజల ముందు కేసీఆర్ గారు నిలబెట్టారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉత్తర కుమారుడుగా నిన్న తేలిపోయినటువంటి పరిస్థితి. కానీ రేవంత్ రెడ్డి గారు దీన్ని అంత సొల్లు మాటలు, చదువుకున్నది బీజేపీలని నువ్వే చెప్తివి,
అదేవిధంగా పెరిగిందేమో తెలుగుదేశం లాంటివి, నౌకరేమో కాంగ్రెస్ చేస్తున్నా అనబట్టివి, రేపు ఏడుంటావో తెలియని రకం నువ్వు. చొక్కాలు మార్చినంత ఈజీగా పార్టీలు మార్చిన నాయకుడు రేవంత్ రెడ్డి. అరే మేము సిల్వర్ జూబ్లీ జరుపుకున్నాం, మేమేమో 90 టీఎంసీలకు 7 అనుమతులు తెస్తాం, నువ్వేమో డిపిఆర్ వాపస్ తెస్తావు, సగం జాలు 45 జాలని ఉత్తరం రాస్తావు. ఎవరు ముక్కులో పెడతావు? ఎవరి డైరెక్షన్? చంద్రబాబు గారి డైరెక్షనా? గతంలో కూడా కృష్ణా నది మీద ఉన్న ప్రాజెక్టులు ఆంధ్రాకు అప్పచెప్తే ఆనాడు కేసీఆర్ గారు గర్జించి నల్లగొండ సభ పెడితేనే కదా తోక ముడిచి మళ్ళీ అసెంబ్లీలో తీర్మానం చేసింది. సో మొత్తానికి నిన్న ప్రెస్ మీట్ మాత్రం కేటీఆర్ డైరెక్షన్లోనే జరిగినట్టు తెలుస్తుంది. అలాగే ఇందులో ట్విస్ట్ ఏంటంటే హరీష్ రావు గారికి కుర్చీ కేటాయించలేదు, ఆయనపై కొద్దిగా అలిగినట్లు, శ్రీనివాస్ గౌడ్ గారు లేదు నా కుర్చీలో కూర్చోండి అని మన విజువల్స్ కూడా చూసాం. సో మొత్తానికి కేటీఆర్ డైరెక్షన్లోనే కేసీఆర్ నడిచినట్టు కనిపిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత ఇన్ఫర్మేషన్ మా హైదరాబాద్ బ్యూరో శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ గారు, ఏంటి కేసీఆర్ గారు నీళ్ల దోపిడీపై నేను పోరాటం చేస్తాను అంటున్నారు, జోగులాంబ నుంచి గద్వాల వరకు నేను పాదయాత్ర చేస్తానంటున్నారు. శ్రీనివాస్ గారు, ఏంటి ప్రజలు ఆదరిస్తారంటారా? ప్రజలు ఆయన మాట్లాడిన మాటలకి విలువ ఇస్తారంటారా ఇప్పుడున్న పరిస్థితుల్లో? రాజుగారు మొదటి నుండి కేసీఆర్ తాను వ్యూహ ప్రకారమే నడుస్తాడని చెప్పవచ్చు. నిన్న మొన్నటి వరకు అంటే కేసీఆర్ ప్రజల్లోకి రాలేదు. నిన్న ఫామ్ హౌస్ నుండి నేరుగా అంటే పార్టీ ముఖ్య నేతలతో, ఎమ్మెల్యేలతో, ఎంపీలతో, అదేవిధంగా ముఖ్య నేతలతో భేటీ అయ్యాడు. అనంతరం మీడియాతో కూడా మాట్లాడాడు. ఆ మీడియా సమావేశంలో తాను ముఖ్యంగా ఈ జల దోపిడీపైనే గలమెత్తాడు. అదే ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు మీద ముఖ్యంగా ఇటు పాలమూరు అంటే సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా కాబట్టి అక్కడి నుండే తన ఉద్యమం మళ్ళీ తిరిగి మొదలు పెడతానన్నటువంటి విషయాన్ని చెప్పారు. కృష్ణా జలాల వాటాలో తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, దీని మీద మొదట ఇటు పాలమూరు అదేవిధంగా నల్లగొండ జిల్లాలో భారీ బహిరంగ సభలు పెట్టి ప్రజల్లోకి వెళ్తాను, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ తీరుపైన ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం మీదనే ఎండగట్టాడని చెప్పవచ్చు. ప్రధానంగా 2 సంవత్సరాల నుండి ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ పాలమూరు ప్రాజెక్టును పూర్తిగా విస్మరించారు. తట్టెడు మట్టి కూడా పోయలేదన్నటువంటి విమర్శ చేశారు. ముఖ్యంగా కేసీఆర్ వ్యూహాత్మకంగా అంటే సెంటిమెంటును రగిలించడం ఆయనకు మొదటి నుండి ఉన్నటువంటి అంశంగా మనం పేర్కొనవచ్చు. నిన్న వచ్చినటువంటి సర్పంచ్ ఎన్నికల రిజల్ట్ తర్వాత కొంత బీఆర్ఎస్కు కొంత అనుకూలమైనటువంటి రిజల్ట్ రావడం వల్లనే తిరిగి జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అదేవిధంగా సహకార సంఘాల్లో విజయం సాధించాలంటే పార్టీని ముందుకు నడిపించవలసిన బాధ్యత ఇటు కేటీఆర్ మీద కావచ్చు, హరీష్ రావు మీద కావచ్చు ఉంది. కానీ ఆయన తిరిగి పార్టీని బలోపేతం చేయడానికి ఏదో రకమైనటువంటి సెంటిమెంట్ను రగిలించాలి అనే ఉద్దేశంతోనే నిన్న వచ్చినటువంటి సమావేశాన్ని ఇటు తెలంగాణలోను ఇటు ఆంధ్రప్రదేశ్లో సెంటిమెంట్ రగిలించాలన్నటువంటి ఉద్దేశంతోనే ఆయన మీడియా సమావేశం నిర్వహించాడని చెప్పవచ్చు. ప్రధానంగా తనను అటు హైదరాబాదు ఉన్నటువంటి డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, ఇటు రేవంత్ రెడ్డి విషయంలో కావచ్చు ఆయన విమర్శలను చూసేది ఉంటే తిరిగి ఇటు మున్సిపాలిటీ ఎన్నికల్లో మిగతా ఎన్నికల్లో విజయం సాధించే లక్ష్యంగానే ఆయన టార్గెట్గానే చెప్పుకోవచ్చు. ప్రధానంగా కృష్ణా జలాల విషయంలో వచ్చేది ఉంటే గత కొద్ది రోజులుగా ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు మీద ప్రభుత్వం చేస్తున్నటువంటి విమర్శలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి విచారణ కమిటీ కావచ్చు, వీటన్ని అంశాలను పక్కకు పెట్టాలంటే ఈ ఒక్క అంశాన్ని కృష్ణా జలాల అంశాన్ని తీసుకురావాలి. ఇటు తెలంగాణ ప్రజల్లోకి ఈ అంశాన్ని తీసుకొస్తే ఇటు ముఖ్యంగా సీఎం జిల్లా అయినటువంటి మహబూబ్ నగర్ అదేవిధంగా రంగారెడ్డి వీటితో పాటు ఇటు నల్గొండ 3 జిల్లాల్లో దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. ఈ జిల్లాలను ఎంచుకొని ఆయన తిరిగి ఈ ఉద్యమం మొదలు పెడతాను, కృష్ణా జలాల గురించి పోరాడతాను, ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు అన్యాయం జరుగుతుంది, ఇక్కడ ఈ 3 జిల్లాలకు ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు, ఈ జలాలు రాకపోవడం వల్ల ప్రాజెక్టు నిర్మాణం కాకపోవడం వల్లనే ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి, ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది, సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టును పట్టించుకోవడం లేదనేటువంటి విషయాన్నే స్పష్టంగా ఆయన తన మీడియాలో చెప్పాడు. అదేవిధంగా 3 బహిరంగ సభలు కూడా ఈ 3 జిల్లాల్లో పెడతా అన్నాడు. పాలమూరు రంగారెడ్డి అదేవిధంగా నల్గొండ, చేవెళ్లలో 1, అదేవిధంగా మహబూబ్ నగర్ జిల్లా నల్గొండ జిల్లాలనే ఎంచుకున్నాడు. ప్రధానంగా మనం చూసేది ఉంటే రేవంత్ రెడ్డినే టార్గెట్ చేశాడు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాడనే విషయం కాకుండా అటు ఏపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పైన కూడా విమర్శలు చేశారు. ప్రధానంగా ఈ అంశాన్ని అటు జగన్కు కూడా కొంత ఊతంగా ఏర్పడే అవకాశం ఉందని చెప్పవచ్చు. అదేవిధంగా కేసీఆర్ చేసినటువంటి విమర్శలు చూసేది ఉంటే ఇటు పార్టీనే కాకుండా ప్రజల్లో మరింత అంటే బీఆర్ఎస్ను ముందుకు తీసుకెళ్లే లక్ష్యంగానే కనపడుతుందని చెప్పవచ్చు. రాజు గారు, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు.